వీడు మన బాబు, కేవలం మన బాబు. వీడిని ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. రెచ్చగొట్టి దుబాయ్ తీసుకెళ్ళింది ఎవరు? మీరు కాదు. నేను రెచ్చగొట్టడం ఏంటి? ఈ మేనం గాడిదా? దుబాయ్లోనే చావక ఎందుకు తిరిగొచ్చారు? ఆ షేకు మోసం చేశాడు. మా దగ్గరున్నది కూడా ఓడగొట్టి తరిమేశాడు. అవును మేడం, పార్ట్నర్షిప్ అని ఆ షేక్ నన్ను పూర్తిగా వాడుకున్నాడు. ఈ కథ వల్ల నీకు తెలిసిన నీతేంటి రాజ్ కుమార్? ఇదే మేడం, ఇదే నేను నేర్చుకున్న నీతి. ఇలాగే మీ కాళ్ళ దగ్గర బతకనివ్వండి. నాకు 1,00,000 జీతం అవసరం లేదు. ఓ 50,000 ఇవ్వండి చాలు. 10,000 ఇవ్వండి. మేడం, మరి మీకు వద్దు, నాకు వద్దు. ఓ 8,000 దగ్గర సెటిల్ అయిపోతామా? ఓహో, ఇది కూడా కుదరదా? మేడం, పోనీ ఓ 5,000. మేడం ప్లీజ్, నా కడుపు మీద కొట్టకండి మేడం. ప్రస్తుతం నీ పరిస్థితికి నా పరిస్థితికి పెద్ద తేడా ఏం లేదు రాజ్ కుమార్. హవేలీలో అందరూ కలిసి నా కడుపు మీద కొట్టారు. జోకులేస్తున్నారు. నన్ను వదిలించుకోవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. లేదు, సిన్సియర్గా చెప్తున్నాను. ఏదో పైకి మాత్రమే ఈ వైభోగం. ఆస్తి నా చేజారిపోయింది. అదెలా మేడం? మీ నుండి ఆస్తి లాక్కున్న దమ్మెవరకుంది? అసలేం జరిగిందంటే 24 గంటలు టైం ఇస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద మర్యాదగా సైన్ చేశావా మన బంధం నిలబడుతుంది. లేదు రచ్చ రచ్చ చేస్తాను. సంవత్సరం పాటు ఆస్తికి హవేలీకి నువ్వే మహారాణిలా ఉండాలనుకోవడంలో తప్పేమీ కనిపించడం లేదు. ఎవరు కాదన్నా నీకిచ్చిన మాట తప్పను. ప్రతాప్, ఓ బయటికి. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ హవేలీలో ఏవేవో జరిగిపోతున్నాయి. నా కూతురికి అన్యాయం జరగనివ్వను. చెప్తా. మాట్లాడవేంటి రాజ్ కుమార్? నాకు జరిగిన అన్యాయానికి షాక్ అయ్యావా? బాధని తట్టుకోలేకపోతున్నావా? రాణి రూపాదేవి జిందాబాద్! రాణి రూపాదేవి జిందాబాద్! రాణి రూపాదేవి జిందాబాద్! రాణి రూపాదేవి జిందాబాద్! రాజ్ కుమార్, రాణి రూపాదేవి జిందాబాద్! చొక్కా నలిగిపోతే మీతోనే ఇస్త్రీ చేయిస్తా. ప్రస్తుతం అది మీ పొజిషన్. నా ఉసిరే తగిలింది. 1,00,000 జీతం ఇస్తానంటూ మోసం చేశారుగా. రాజ్ కుమార్,
నూకలున్న చోటే పావురాలు వాలతాయి. వెలిగిపోవటం కాదు, మీరిప్పుడు వెలిసిపోయారు. మీకు చాకరీ చేసి చేసి నేను అలసిపోయాను. అర్జెంటుగా రాజావారిని, రూపాదేవి గారిని కాకపట్టాలి. బై బై. రాణి రూపాదేవి జిందాబాద్, రాణి రూపాదేవి జిందాబాద్, రాణి రూపాదేవి జిందాబాద్, రాణి రూపాదేవి జిందాబాద్, రాణి రూపాదేవి జిందాబాద్. ఒరే బండ వెదవా, నీకు జరిగిన కథ మాత్రమే చెప్పాన్రా, జరగబోయే కథ చెప్పలేదు. చెప్తా, నీ పని చెప్తా. పనిపించే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని. ఊరించే నిషాని, ఊపిరిపోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అద్దరు పూసిన బాణాన్ని, అల్లాడిస్తా ప్రాణాన్ని, అడుక్కుపోరా కముడు రసిన గ్రంథాన్ని. శివ, నీకు రాజావార్లా డాన్స్ చేసి చూపిస్తా, చూడు. రాజావార్లా డాన్సా? అదెలా? చూడు. చిత్రం విచిత్రం. చోటా, చాలా రోజుల తర్వాత వదిన మొహంలో సంతోషం చూశాను. నాకు అదే అనిపించింది శివ. ఉదయం ఎక్కడికి వెళ్ళారా? నిన్నేరా అడిగేది? ఉదయం ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడవేరా? చెప్పు. అన్నా, అది మరి బోరు కొడుతుంటే సినిమాకి వెళ్ళాం. దొంగతనంగా సినిమాలో డాన్సుల్ని మొబైల్లో రికార్డ్ చేశాం, అంతే. ఏరా శివ, అంతేగా? అన్నయ్య, మేము వదినింటికి వెళ్ళాం. ఈరోజు వదిన బర్త్డే, విష్ చేద్దాం అనిపించింది. ఇందులో శివ తప్పేం లేదన్నా. నీకిష్టం ఉండదని వదినింటికి వెళ్ళొద్దనే అన్నాడు. నేనే బలవంతంగా తీసుకెళ్లాను. ఇందులో వాడు తప్పేం లేదు. వాణ్ణేమనకు. కావాలంటే నీ కోపం తగ్గకపోతే మళ్ళీ నన్నే కొట్టు. అదేం లేదన్నయ్య, నాకూ వెళ్ళాలనిపించింది, అందుకే వెళ్ళాను. వదినకి మాత్రం మనం తప్పితే ఎవరున్నారు? మనక్కూడా వదిన తప్పితే ఇంకెవరున్నారన్నా? వదినతో నీకు పరిచయం ఉండకపోతే నా చదువు మధ్యలోనే ఆగిపోయి ఉండేది. వదిన మన ఇంటికి వచ్చుండకపోతే అసలు మన ఇంటికి కలే వచ్చేది కాదు. అనాథల్లా బతికేవాళ్ళం. అనుబంధాల విలువ తెలిసేది కాదు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంది. కోట్ల ఆస్తి ఉన్నా మనతో మామూలు మనిషిలా కలిసిపోయింది. వదిన మన పాలిట అదృష్టం, ఈ ఇంటి దేవత. అలాంటి దేవతింటికి బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్ళడం తప్ప అన్నయ్య? వదిన్ని కలుసుకోవటం నేరమా అన్నా? నీకు వదినికి మధ్య ఏం గొడవలు జరిగాయో మాకు తెలీదు. మాకు సంబంధం లేదు కూడా. మేమంటే వదినకి ఇష్టం. మాకు వదినంటే ఇష్టం. మీరేదో గొడవలు పడ్డారని మమ్మల్ని కూడా వదినకి దూరంగా ఉండమనడం, మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టడం అన్యాయం అన్నయ్య.
అది వదిని శిక్షించడం కాదు, మమ్మల్ని శిక్షించటం, మమ్మల్ని ఏడిపించటం. అన్నయ్య, అమ్మలాంటి వదిన్ని మేము మర్చిపోలేం, నీలో మొండిగా ఉండలేం. దయచేసి అర్థం చేసుకో. అర్థం కాకపోతే, ఇప్పటికీ నీ కోపం తగ్గకపోతే కొట్టడం కాదన్నా, చంపేయ్, మమ్మల్ని చంపేయ్. మనసు చంపుకొని బ్రతకడం కన్నా చావటం నయం. సారీ రే చోట, వదినింటికి వెళ్ళామన్న కోపంతో నేను కొట్టలేదు. నేను వెళ్ళలేకపోయినా నువ్వు ఉక్రోషంతో కొట్టాను. అంతేరా, అంతే. అన్నయ్య, అవునరా, అసూయ ఉక్రోషంతోనే కొట్టాను. బర్త్డేకి మీ వదిలి గ్రీటింగ్ చెప్తూ మెసేజ్ పంపే ధైర్యం కూడా చేయలేకపోయాను. నా వల్ల కాలేదు. ఎంత నరకం అనిపిస్తున్నానో తెలుసా? ఎవరికీ చెప్పుకోలేను, అలాగని నాలోని దాచుకోలేను. ఒక్కనే కూర్చొని కుమిలిపోతున్నాను. నాలా పిరికిగా ఆలోచిస్తుండిపోకుండా శశి ఇంటికెళ్ళి చాలా మంచి పని చేశారా. అన్నా, ఒరే, మీ వదిన బర్త్డే ఎలా జరిగిందిరా? అందరినీ పిలిచిందా? లేదన్నయ్య, వదిన ఎవరిని పిలవలేదు. అందరూ ఎవరికి వాళ్ళ అభిమానంతో వచ్చారు. నువ్వు తప్ప. బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత సందడిగా జరిగాయో తెలుసా? వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒరే, శశి నా గురించి అడిగిందా? నన్ను తలుచుకుందా? రాలేదు అనుకుందా? మాగాన్ని నేనే బయటపడలేక ఇబ్బంది పడుతున్నాను. పాప తను బయటికి ఎలా చెప్పుకుంటుంది? అభిమానం మనసులోనే దాచుకుంటుంది కదా. అన్నయ్య, మనసు మార్చుకొని జరిగిందంతా మర్చిపోయి వదిని చూడాలి, మాట్లాడాలి అనుకుంటున్నావు. మాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మీరు శాశ్వతంగా విడిపోతారేమోనని భయంతోనే ఉన్నాం తెలుసా. అన్నయ్య, అస్సలు ఆలస్యం చేయొద్దు. మనసు అసలే కోతి లాంటిది. ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. తెల్లారగానే మేమే దగ్గరుండి నేను వదిన దగ్గరికి తీసుకెళ్తాం. ఏమంటావు చోట? మేమే దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాం, దగ్గరుండి మిమ్మల్ని ఒకటి చేస్తాం. కాదనకన్నయ్య, ప్లీజ్. అది కాదు శివ, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? నీ మనసులో మాట పైకి చెప్పేశావు కదా. అవును, మరి మీ వదిన మనసులో ఏముందో మాట్లాడితే కదా తెలిసేది. ఆ సంగతి మేము చూసుకుంటాం. అవునన్నయ్య. నన్ను కంగారు పెట్టకండి, కాస్త ధైర్యం తెచ్చుకోనివ్వండి. అర్థం చేసుకోండి. అన్నయ్య, అన్నయ్య,
ఏమ్మా నిద్ర పట్టడం లేదా? లేదంకుల్, కళ్ళు మూతలు పడటం లేదు. ఈరోజు జరిగిన సందడే కళ్ళ ముందు మెదులుతుంది. ఆ సంతోషం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. నీ వాళ్ళెవరు, నీ బలగం ఏంటో ఈరోజు తెలిసింది కదా. ఇంకెప్పుడు అనాదిని అనుకోవద్దు. నాకు తెలిసి సూరి కూడా వచ్చిండేవాడేమో. మొహమాట పడి ఆగిపోయి ఉంటాడు. ఎంతసేపు సూర్యుని సపోర్ట్ చేయటమేనా? అతని గురించి బాగా తెలిసినవాడిని కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. మంచి మనసున్నవాడమ్మా. నువ్వంటే అతనికి ప్రాణం. తెలుస్తుంది. ఎవరెవరు నా బర్త్డేకి వచ్చారో, ఎవరెవరు నాకు విషెస్ చెప్పారో, ఎవరెవరు నా హెల్త్ గురించి ఆలోచిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారో అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. నేనంటే ప్రాణంగా భావించే ఆ పెద్ద మనిషి ఏడి? చివరికి అతని తమ్ముళ్ళు కూడా వచ్చారు. మీకు తెలుసా, వాళ్ళు వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా వచ్చారు. చెప్తే తిడతాడని దొంగతనంగా వచ్చారు. అది పొజిషన్. మీరు మాత్రం ఇంకా అతన్ని గుడ్డిగా పొగుడుతూనే ఉంటారు. చెప్పే కదమ్మా, నువ్వేమైనా అంటావేమోనని భయంతో రాకుండా ఆగిపోయి ఉంటాడు. అతని మెంటాలిటీ నాకు తెలుసు. సరే, నా ముందుకు రావటానికి భయపడే ఉంటాడు, ఒప్పుకుంటాను. అయితే మాత్రం కనీసం ఒక్క ఫోన్ అయినా చేసి విషెస్ చెప్పొచ్చు కదా. కనీసం మెసేజ్ అయినా పంపొచ్చు కదా. ఎవరు అడ్డుపడ్డారు? ఫోన్ చేసే ఉంటాడు. నీకెలా తెలుస్తుంది? డిస్టర్బెన్స్ అని నువ్వే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. మొబైల్ ఆన్ చేసి మిస్డ్ కాల్స్ చూస్తే సూర్య ఫోన్ చేసింది లేనిది నీకే తెలుస్తుంది. చూద్దాం, అది చూద్దాం. మీ మాట ఎందుకు కాదనాలి? ప్రేమ పొంగుకొచ్చి చేసుండొచ్చుగా. అదే జరిగితే నేనే స్వయంగా వెళ్ళి సూర్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి దగ్గరుండి మరీ తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఆ మాట మీద ఉండమ్మా. మిస్డ్ కాల్స్ లో సూర్య పేరుంటుంది, చూడు. చూస్తాను. లేదు, సూర్య పేరు లేదు. మాట్లాడడానికి మొహమాట పడి మెసేజ్ పెట్టాడేమోనమ్మా. ఒకసారి మెసేజ్ ఓపెన్ చేయి. అలాగే, చూస్తాను. మీకోసమైనా చూస్తాను. ఏమ్మా, మెసేజ్ పంపించాడా? పంపించాడు. ఐ హేట్ యు అని పంపించాడు. చూసారుగా ఈ సూర్య ఏం మెసేజ్ పంపించాడో? ఐ హేట్ యు అని నా బర్త్డే రోజు విషెస్ పంపాడు. లేదమ్మా, సూర్య అలా పంపించినోడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఆపండి, ఇంకా అదే పాత పాట. సిగ్గుగా అనిపించటం లేదా? సూర్య మర్యాదస్తుడు కాదు, ఒక ఫ్లర్ట్. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే ఒక రోగ్. హీస్ ఎ చీప్. అది కాదమ్మా. ఎంత పొగరు కాకపోతే, ఎంత ఈగో లేకపోతే నా బర్త్డే రోజు ఐ హేట్ యు అని మెసేజ్ పంపుతాడా? ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని. ఎంతగా మర్చిపోదాం అంటే అతను అంతగా గుర్తు చేస్తున్నాడు. హాయిగా మొబైల్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే మొబైల్ ఆన్ చేయి అంటూ నా మూడ్ ఆఫ్ చేశారు. సూర్య అలా ఎందుకు చేశాడో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా. అవసరం లేదు. అతని కథలు వినటానికి నాకు ఓపిక లేదు. అంకుల్, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ. ఇంకెప్పుడైనా సూర్య గురించి మాట్లాడితే నీకు ఇంట్లో స్థానం ఉండదు. బెటర్ మైండ్ ఇట్. చాలా సీరియస్ గా చెప్తున్నాను.
మాటిస్తున్నానమ్మా, కాస్త ఓపిక పట్టు. సిన్సియర్గా చెప్తున్నాను, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవరు అడ్డం వచ్చినా ఆగే ప్రసక్తే లేదు.